నమస్తే శ్రీ మాత్రే నమః శ్రీ గురుభ్యో నమః. జూన్ నెల 13వ తారీఖు 2025 శుక్రవారం రోజు శ్రీ విశ్వావసునామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం కృష్ణపక్షం. ఈరోజు సూర్యోదయ సమయము ఉదయం 5:45 సూర్యాస్తమ సమయము సాయంత్రం 6:47. ఈరోజు తిది విధియ మధ్యాహ్నం 3:16 వరకు. తదుపరి తదియా తిది ప్రవేశము. నక్షత్రం పూర్వాషాఢ నక్షత్రం రాత్రి 11:11 వరకు. తదుపరి ఉత్తరాషాఢ నక్షత్ర ప్రవేశము. ఈరోజు వర్జము ఉదయం 8:06 నుంచి ఉదయం 9:48 వరకు. దుర్ముహూర్త సమయం ఉదయం 8:21 నుంచి ఉదయం 9:13 వరకు. తిరిగి మరల మధ్యాహ్నము 12:42 నుంచి మధ్యాహ్నం 1:34 వరకు. రాహుకాల సమయం ఉదయం 10:38 నుంచి మధ్యాహ్నం 12:16 వరకు. యమగండ కాలము మధ్యాహ్నం 3:31 నుంచి సాయంత్రం 5:09 వరకు. ఈరోజు బ్రహ్మముహూర్త సమయము తెల్లవారుజామున 4:09 నుంచి తెల్లవారుజామున 4:57 వరకు. అమృత ఘడియలు సాయంత్రం సమయంలో 6:15 నుంచి రాత్రి 7:56 వరకు. ఈరోజు అభిజిత్ ముహూర్తము ఉదయం 11:50 నుంచి మధ్యాహ్నం 12:42 వరకు. ఇది నేటి పంచాంగం. నమస్తే. తదుపరి రాశి మకర రాశి. మకర రాశి వారి యొక్క గ్రహస్థితులు చూసినట్టయితే బుధుడు 5వ స్థానంలోను, సూర్యుడు 6వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచారం యొక్క ఫలితాలు పిల్లల విద్య, ఉద్యోగము, వ్యాపారాలలో విజయాలు పొందుతారు. దీంతో పాటుగా కుటుంబంలో ఏవైనా అలజడులు కానీ ఇబ్బందులు కానీ ఉంటే అవి తొలగిపోయే అవకాశం ఉంది. శుభకార్యాలకు సంబంధించిన సూచనలు కనబడుతున్నాయి. శుభవార్తలు వినే అవకాశము, భూమి వస్తు వాహన యోగం కనబడుతోంది. ఆ దిశగా ప్రయత్నాలు చేసుకోండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, ఈరోజు శనివారం కాకపోయినప్పటికీ శని భగవానుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ నల్ల నువ్వులను, నల్లని వస్త్రాన్ని ఈ మకర కుంభరాశుల వారు తప్పకుండా ఇవ్వాలి. ఈరోజు మకర రాశి వారు ఈ ప్రయత్నం చేసుకోండి. తదుపరి రాశి కుంభరాశి. ఈ రాశి వారికి యొక్క గ్రహస్థితి బుధుడు 4వ స్థానంలోను, సూర్యుడు 5వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. అయితే ఈ సంచార ఫలితాలు కుటుంబంలో శాంతి నెలకొంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వచ్చే అవకాశము, మీ డ్రీమ్స్ నెరవేరే అవకాశము కనబడుతోంది. మీకు చెప్పదగిన పరిహారము, గణపతి పూజ చేసుకోండి. మకర కుంభరాశులకు ఇందాక చెప్పినట్టుగా నల్ల నువ్వులు కానీ, నల్లని వస్త్రాన్ని కానీ, లేదా తిలతో పెట్టే దీపం కానీ చేసుకున్నట్టయితే ఈ పరిహారాలు చేసుకున్నట్టయితే కనుక కొంత సానుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి. తదుపరి రాశి మీనరాశి. ఈ రాశి వారి యొక్క గ్రహస్థితి బుధుడు 3వ స్థానంలోను, సూర్యుడు 4వ స్థానంలోను సంచారం చేస్తున్నారు. ఈ సంచార ఫలితాలు సోదరుల యొక్క సహాయ సహకారాలు సమయానికి అందుబాటులోకి వస్తాయి. ధనం వచ్చే అవకాశం ఉంది. అది ఎటువైపు నుంచైనా, ఏ మార్గం నుంచైనా, గతంలో ఆగిపోయినవైనా ధనానికి సంబంధించినటువంటి అంశాలు ఈరోజు మీకు సంతోషాన్ని కలిగించేటట్టుగా కనబడుతోంది. కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కుటుంబంలో అన్యోన్యమైన వాతావరణం ఉంది. ఎటువంటి అనారోగ్య సూచనలు కానీ, కుటుంబంలో అల్లకొల్లాలు కానీ కనిపించట్లేదు. ఏ మంచి పని చేసుకోవాలన్నా, ఆగిపోయిన పనులు తిరిగి చేయాలన్నా, ఏదైనా స్టార్ట్ చేయాలన్నా, ఏ పనికైనా ఈరోజు మీకు అనుకూలంగా ఉంది. కాబట్టి ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే ఈ రోజుని వృధా చేసుకునే ప్రయత్నం చేసుకోకండి. అయితే మీకు చెప్పదగిన పరిహారము, హనుమంతుడి ఆలయ దర్శనం చేసుకొని అక్కడ మీ పేరిట పూజ కానీ, లేదా హనుమాన్ చాలీసా పారాయణ కానీ, లేదా అరటిపళ్లను దానంగా కానీ ఇచ్చినట్టయితే విశేషమైన సానుకూలమైన ఫలితాలు పొందుతారు. ఇది ఈరోజు పంచాంగం ప్రకారము దిన ఫలితాలు, పరిహారాలు, గ్రహస్థితులు, సూచనలు. నమస్తే.